దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితాల్లో మరి యొక్క దినాన్ని ప్రభువు అనుగ్రహించినందుకు, అలాగే ఈ ఉదయకాలమే ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకు నేను వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వేకువనే ఆయన సన్నిధిలో గడపడానికి సమయం తీసుకున్న మీ అందరికీ, అలాగే పెద్దలకు, షాలోమ్ ప్రేయర్ ఫెలోషిప్ నాయకులకు, పెద్దలకు అందరికీ ప్రభు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. కార్యక్రమాన్ని నడిపిస్తున్న అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. ఇంతకుముందు అనౌన్స్ చేసినట్టుగా ఈ రోజున మదర్స్ డేగా పరిగణించబడుతూ, మరి ప్రత్యేకంగా తల్లుల యొక్క ప్రాముఖ్యతను, వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఎవరికి వారంగా మన తల్లులను జ్ఞాపకం చేసుకోవడం, అలాగే మన ఇంట్లో ఉన్న పిల్లలకు తల్లులను జ్ఞాపకం చేసుకోవడం, వారి యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం, దేవుడు వారికి ఇచ్చిన స్థానాన్ని గుర్తించడం అనేది చాలా మంచి విషయం. మరి ఇక్కడ ఈ సందర్భంగా చేరి ఉన్న తల్లులైన వారందరికీ ఈ మదర్స్ డే శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీకు ఇచ్చిన ఈ గొప్ప స్థానం, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఎవరి బాధ్యతలు, ఎవరి యొక్క ప్రత్యేకతలు, ఎవరి యొక్క యునిక్నెస్ వారిదే. తల్లిగా, తండ్రిగా ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించినప్పుడే కుటుంబం కట్టబడుతుంది, సంఘం కట్టబడుతుంది, దేశం కట్టబడుతుంది. కనుక తల్లులుగా ఇప్పటికే మీ బాధ్యతలను ఎంతో శ్రేష్టంగా నెరవేర్చిన తల్లులుగా ఉన్న మీ అందరికీ ప్రభు నామములో శుభములు. ఇంకను అనేకమైన యవ్వనులకు తల్లులుగా వారిని తీర్చిదిద్దడానికి, ముఖ్యంగా తల్లి యొక్క ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను, అన్‌కండిషనల్ లవ్‌ను షేర్ చేసే ఆ యొక్క తత్వం తల్లిలో ఉంటుంది. అటువంటి తల్లులుగా ఉన్న సహోదరులందరికీ ప్రభు నామములో శుభములు. దేవుడు ఇంకను పిల్లల కొరకైన శ్రేష్టమైన తల్లులుగా, ప్రార్థించే తల్లులుగా ఇంకను ఉంచాలని నా ఆశ, ప్రార్థన అయింటూ ఉంది. దేవునికి మహిమ. ఈ దినం మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ధ్యానాలను, కొన్ని మాటలను ధ్యానించాలని ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ వాక్యాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మార్కు సువార్తలో 2వ అధ్యాయం మొదటి 12 వచనాలను మనం గమనించినప్పుడు, మొదటి వచనంలోనే మనం ఒక మాటను చూస్తున్నాం. ఏంటంటే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. మరలా కపెర్నహూములోనికి వచ్చెను అంటే, అంతకుముందు అక్కడికి వచ్చారు అనేది ఆ మాటలో మనకు అర్థమవుతుంది. కనుక ఆయన ఎప్పుడు అంతకుముందు వచ్చారు అనే విషయాన్ని మనం వెనక్కి వెళ్ళి చూస్తే, మొదటి అధ్యాయంలో 21వ వచనంలో మనకి ఆయన అక్కడికి రావడం, అక్కడ తర్వాత వచనాల్లో ఆయన ఏమేమి చేశారనేది అక్కడ మనకి తెలుస్తుంది. మొదటి అధ్యాయం 21వ వచనంలో చూస్తే, అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను అని తర్వాత వచనాల్లో ఆయన చేసిన అద్భుతాలు మనకి కనబడతాయి. అపవిత్రాత్మ పట్టిన మనిషిని ఆ అపవిత్రాత్మ నుంచి విడిపించడం, అపవిత్రాత్మను వెళ్ళగొట్టడం మనం చూస్తాము. తరువాత పేతురు యొక్క అత్త, సీమోను యొక్క అత్త జ్వరంతో పడి ఉండగా ఆమెను స్వస్థపరచడం, ఇక వివరించినటువంటి ఎన్నో అద్భుతాలు ఆయన అక్కడ చేసినట్టుగా మనం చూస్తాం. నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి, అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను అని 33, 34 వచనాల్లో మనము చూస్తాం. కనుక కపెర్నహూములో ఆయన ఇంతకు ముందు చేసినటువంటి విషయాలేంటో ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మనం చదువుకున్న ఈ వచనాలను ఒకసారి గమనిస్తే,
ఆయన కపెర్నహూములో కొన్ని అద్భుతాలు చేసి, మరలా గలిలయ ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ బోధించి, అక్కడ అద్భుతాలు చేసి, ఆయన మరల కపెర్నహూమునకు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయం. ఆయన కపెర్నహూములోనికి వచ్చి ఇంట ఉన్నారని తెలిసినప్పుడు చాలామంది, ఎందుకంటే అంతకుముందే ఆయనను గూర్చిన విషయాలన్నీ అందరికీ వ్యాపించాయి. ఆయన జరిగించిన అద్భుతాలు, ఆయన బోధ, ఇవన్నీ కూడా దాన్ని గూర్చిన సంగతులు వ్యాపించాయి గనుక అనేకులు అక్కడికి కూడి వచ్చారని మనం చూస్తున్నాం. ఎలాగా కూడి వచ్చారంటే, ఆయన ఉన్న ఇంటిలో మొత్తం లోపల నిండిపోయింది. ఆహ్, బయట కూడా స్థలం లేనంతగా మా జనులు అక్కడ కూడినట్లుగా ఆ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇల్లే గనుక మహా అయితే ఒక 50 మంది పెట్టుండొచ్చేమో లోపల. ఇంకా బయట కూడా ఉండుంటారు. అయితే ఇంకెవరును ప్రవేశించడానికి వీలు లేనంటి పరిస్థితి అక్కడ కనపడతాంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నారు. యేసయ్య ఎక్కడ ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన యొక్క ఆహ్, ఆయన యొక్క అలవాటు, వాడుక ఏంటంటే బోధించడం. దేవుని రాజ్యము సమీపించిందని చెప్పడం. మీరు మారుమనసు పొందండి, పశ్చాత్తాపపడండి అని ఆ పశ్చాత్తాప ప్రకటనను ఆయన తెలియచేయడం. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని గురించి ఆయన చెప్పడం. ఇది ఆయన యొక్క వాక్యం. ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. బోధిస్తుంటుండగా జరిగిన విషయం, కొంతమంది ఈ పక్షవాయువు గలవానిని నలుగురి చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకొనొచ్చారు. కొంతమంది నలుగురి చేత మోయించుకొని తీసుకొనొచ్చారు. ఇక్కడ వీరి యొక్క ఆహ్, ఆసక్తి, వారి యొక్క వారి ఆ పక్షవాయువు గలవాని యొక్క వాని పట్ల ఉన్నటువంటి ప్రేమ, వారి బాధ్యత మనకు అర్థమవుతోంది. మరి వారి స్నేహితుడో, వారి బంధువో తెలీదు గానీ, అతని పట్ల ఒక గొప్ప ఆశ కలిగి, అతనిని మోయించుకుని మరి యేసయ్య దగ్గరకు తీసుకొనొచ్చారు. ఎందుకంటే, అంతకుముందు కపెర్నహూములో జరిగిన విషయాల్లో మరి ఎలా మిస్ అయ్యాడో, మరి ఇతన్ని తీసుకురాకపోవడం వల్ల తీసుకురాలేకపోయారో, ఏమైందో గానీ, ఈసారి మాత్రం ఎలాగైనా సరే స్నేహితుడినో, లేకపోతే ఆ బంధువునో అతన్ని బాగు జేయించాలి. అతనిని స్వస్థపరిచేటట్లుగా చేయాలి. అతనికి కూడా ఒక మంచి స్థితిని కల్పించాలి అనే ఒక మంచి దృక్పథం ఈ కొందరు అని చెప్పబడిన వీరిలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. దాని కొరకు వారు బాధ్యత తీసుకున్నారు. దాని కొరకు వారు కొంత వ్యయం చేశారు, ప్రయాసపడ్డారు. ఇది మనకొక గొప్ప పాఠాన్ని, ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తా ఉంది. పక్షవాయువు గలవాడు ఆ పరిస్థితి మనం జూసినప్పుడు మంచంతో సహా, పరుపుతో సహా అతనిని తీసుకొనొచ్చారని అర్థమవుతుంది. కనుక తనకు తాను లేచి రాలేడు. తనకు తానుగా బాగు చేయించుకోలేడు. బాగుపడలేడు అని మనకు అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి పట్ల వీరు చక్కని బాధ్యత వహిస్తూ ఉన్నారు. అతనిని బాగు చేయడం అనేది వారి వల్ల కాదు. అతనికి ఒక సాధారణ జీవితం ఇవ్వగలగడం అనేది వారి శక్తిలో లేదు. వారి పరిమితికి మించింది. అయితే బాగు చేయగలవాడు, స్వస్థపరచగలవాడిని గూర్చి వారు విన్నారు, చూసారు. బహుశా చూసుండొచ్చు. ఆహ్, కనుక స్నేహితుని వచ్చిన, లేకపోతే ఆ బంధువునికి వచ్చిన ఆ ప్రయాస, ఆ యొక్క బాధ్యత, భారం వారు వహించారు. దేవుని యొక్క శక్తిని ఇతరులకు అందించడానికి, దేవుని దగ్గరకు వారిని నడిపించడానికి వీరు మనకు ఒక మార్గదర్శకంగా, ఉదాహరణగా, మాదిరిగా కనబడతా ఉన్నారు. ఏ ప్రజలైతే అనేక విషయాల చేత అచేతనమైన స్థితిలో పడి ఉంటున్నారో, ఒక ఫిజికల్ హీలింగ్ అనే కాదు, ఫిజికల్ ఇన్ఫర్మిటీ అనే కాదు, భౌతికమైనటువంటి వ్యాధులు, బలహీనతలు, దౌర్బల్యాలు మాత్రమే కాదు, మానసికంగా, ఆత్మీయంగా
పైకి మనం ఎంత బాగున్నా సరే మనుష్యులు, మన స్నేహితులు, మన చుట్టుపక్కల ఉండేవారు. ఒక ఆత్మీయమైనటువంటి ఆ డిజబిలిటీ, ఒక మానసికమైనటువంటి డిజబిలిటీ, అంతరంగంలో గొప్ప శూన్యత కలిగిన ప్రజలు అనేక మంది కనబడుతూ ఉంటారు. పైకి డాంబికంగానే ఉంటారు గానీ, ఆ అంతరంగంలో అనేకమైనటువంటి ఇన్ఫర్మిటీస్ కలిగిన బిడ్డలుంటూ ఉంటారు. అలాంటి వారికి ప్రభువును పరిచయం చేయడం, ప్రభువు దగ్గరకు వారిని నడిపించడంలో మనం బాధ్యత వహించాలి అనేది ఈ కొందరు అనే చెప్పబడిన వీరి నుండి మనకి మాదిరిగా దొరుకుతా ఉంది. వారు మనకెందుకులే అని పట్టించుకోకుండా ఉండుండొచ్చు. వేరెవరైనా చేస్తారులే అని కూడా అనుకునుండొచ్చు. తీసుకువెళ్ళడానికి కొంతమంది నలుగురి చేత మోయించుకొచ్చారంటే నలుగురికి మరి వారు పే చేశారేమో తెలీదు. ఏదైనా సరే దే హావ్ ఇన్వెస్టెడ్ దే టైమ్. వారి సమయాన్ని వెచ్చించారు. వారికున్న వనరులను వెచ్చించారు. ప్రయాసపడ్డారు. ఇది మనకొక మాదిరి. ఇతరులను ప్రభువుకు పరిచయం చేయడం, ప్రభువు దగ్గరికి ఇతరులను నడిపించడం అనేది కొంత వ్యయ ప్రయాసలతో కూడి ఉంటుంది అనేది మొట్టమొదటిగా మనం గమనించాలి. వారి పట్ల మనకున్న ప్రేమ, వారి పట్ల మనకున్న బాధ్యత, దీనిని నెరవేర్చడంలో మనము కొంత వ్యయం చేయాల్సుంటది, వెచ్చించాల్సుంటది, ఖర్చు పెట్టాల్సుంటది. భారం వహించాల్సుంటది. అది లేకుండా జరగదు. ప్రార్థన చేయడం ఒక ఎత్తయితే, పని చేయడం ఇంకొక ఎత్తు. క్రియలతో కూడిన విశ్వాసం ఇందులో కనబడతా ఉంటది. కనుక ఇది మనము చేయడాన్ని అలవాటు చేసుకోవాలని ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనకి ఇక్కడ మాదిరి దొరుకుతా ఉంది. వారి యొక్క భౌతికమైనటువంటి అవసరతను, ఆ స్నేహితుని యొక్క పక్షవాయు గలవాని యొక్క అవసరతను వారు గుర్తించి, అతను చేయలేకున్న పరిస్థితిని వారు గమనించి, వారే బాధ్యత వహించి ప్రభు దగ్గరకు తీసుకురావడం అనేది, మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని ప్రభు యొద్దకు నడిపించడం, లేదా ప్రభువును వారికి పరిచయం చేయడం అనేది విషయంలో కొంత ప్రయాస మనం చేయాల్సుంటది. దీని విషయంలో దేవుడిచ్చిన నడిపింపు ఎవరికి వారిగా మనం గ్రహించి దానిలో మనం ఆ డైరెక్షన్‌లో మనం చేయాల్సిన వారమై ఉంటున్నాము అనేది ఇక్కడ మనం గమనించుకోవాలి. తీసుకురావడమే కాదు, ఇక్కడ తీసుకొనొచ్చినప్పుడు వారికి చాలా ఆటంకం ఉంది. ప్రభువు దగ్గరకు వెళ్ళడానికి వారు వెళ్ళలేని పరిస్థితులున్నాయి. చాలా మంది కూడి ఉన్నారు. ఆయన యొద్దకు వెళ్ళలేకపోయారు. అయితే వెళ్ళలేకపోయాంలే ఇంకెందుకు, కష్టమేమో, మన వల్ల అవ్వదేమో, ఈ రోజు కాదులే అని అనుకోలేదు. వారు ఒక చాలా సాహసమైన కార్యం జేశారు. ఆయన ఏ ఇంట్లో అయితే ఉన్నారో, ఆ ఇంటి యొక్క పై కప్పును విప్పి, ఇంటి కప్పు విప్పి, అక్కడ సందు చేసి, ఆయనను పరుపుతోనే పక్షవాయువు గలవాన్ని యేసయ్య ముందు దించారు. ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆ ఇల్లు వారిది కాదు. ఆ ఇంటి యజమానులెవరో ఉండుంటారు. ఆ ఇంటిని ఆ పైకప్పు విప్పడం అంటే, మనం పక్కింటికి వెళ్ళిపోయి, పక్కింటి పైకప్పును మనంగా విప్పేయలేం గదా! ఆ యజమాని యొక్క అనుమతి తీసుకోవాలి. ఎవరు మాత్రం ఇంటి పైకప్పు నిప్పనిస్తారు? దానికి వారేదైనా వెల చెల్లిస్తామని ఒప్పుకున్నారేమో! లేదా మేము దానిని మరలా సరిజేయిస్తామని మాట్లాడారేమో! ఇలాగ ఎన్నో విషయాలక్కడ మనకి అంతర్లీనంగా మనం గమనించొచ్చు. కనుక వారి యొక్క పట్టుదల, వారి యొక్క బాధ్యత, ఆ పక్షవాయువు గలవాని కొరకైనటువంటి వారి ఆశ ఎంత ఎక్కువగా ఉందో, ఎంత పట్టుదలుందో, ఈ చర్యలన్నిటి ద్వారా మనకి అర్థమవుతా ఉన్నాయి. అంటే అతనిని ఏ విధంగా అయినా సరే, ఈ ఛాన్స్ మాత్రం మరలా వదిలే ప్రసక్తే లేదు. మనం పోయినసారి ప్రభు ఇక్కడ అద్భుతాలు చేశారు. ఆయన ఆ సమయంలో మనం ఇతన్ని తీసుకొని వెళ్ళలేకపోయాం. ఇతనికి స్వస్థత కలిగించలేకపోయాం. కానీ ఈసారి మాత్రం
ఈ యొక్క అవకాశాన్ని మాత్రం మిస్ చేయొద్దు అన్నట్టుగా వారి ప్రయత్నాలు, వారి యొక్క పనులు మనకి కనబడతా ఉన్నాయి. ఇది చాలా గొప్ప విషయం. కనుక సమయం, నిజంగా సమయం ఎంతో విలువైందని మనం అనేక సార్లు వింటూ ఉంటాం. మనకే అర్థమవుతూ ఉంటది. పోయిన సమయం మరలా తిరిగి రాదు అనేది. లోకంలో అన్నిటికంటే విలువైనది సమయమని. కనుక ఆ సమయాన్ని, ఆ వచ్చిన ఆ తరుణాన్ని ఏమాత్రం అసలు వారు మిస్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎలాగైనా సరే దానిని అవరోధాలన్నిటిని, ఆటంకాలన్నిటిని వారు యేసును సమీపించడానికి వస్తున్న ప్రతి అవరోధాన్ని వారు ఓవర్‌కమ్ చేయడానికి డిటర్మిన్ అయ్యారు. వారు నిశ్చయించుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇది మనకు గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తా ఉంది. ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి ముఖ్యంగా ఇతరులను దేవుని దగ్గరికి నడిపించడానికి ఎప్పుడైతే మనం తీర్మానించుకున్నామో వచ్చే ఆటంకాలు అన్నీ ఇన్ని గాదు. ఎందుకనగా ఈ అంధకార శక్తులు ఒక ఆత్మ రక్షింపబడి నిత్య జీవానికి వెళ్ళడానికి ఇవి ఏమాత్రం అనుమతించవు. అనేకమైన ఆటంకాలు కలిగిస్తా ఉంటాయి. అనేక రీతులుగా ఆటంకాలొస్తా ఉంటాయి. కానీ ఆటంకాలను ఎదుర్కొని వాటి ముందు నిలబడి ప్రయత్నాలు ప్రభు ఇచ్చిన జ్ఞానంతో, సామర్థ్యంతో, తెలివితో, అలాగే సమయోచితమైన ఆలోచనలతో మనము ఇతరులను ప్రభువు దగ్గరకు నడిపించడం, వారి ఆత్మీయ, శారీరక, మానసిక స్వస్థత కొరకు, మరి ముఖ్యంగా రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు, నిత్య జీవం కొరకు వారిని ప్రభువుతో అనుసంధానం చేయడానికి ఈ కొందరు ఏ విధంగా ప్రయత్నం చేశారో, ఆ కొందరిలో మనమందరం కూడా ఉండడం ఎంత అవసరమో ఈ యొక్క ఉదయకాలం ఈ వాక్యం మనకి నేర్పిస్తా ఉంది. చాలా అద్భుతమైనటువంటి త్యాగం వారు చేశారు. దాని ఫలితాన్ని కూడా వారు పొందుకున్నారు. కనుక ప్రభువు దగ్గరకొచ్చినప్పుడు ఆయనెప్పుడు కూడా మనలను నిరాశపరచడు. ప్రయత్నాల్లో నిరాశ ఎదురవ్వచ్చు. మనం చేసే ప్రయత్నాల్లో అనేక సార్లు ఆయాసం, ప్రయాస ఏమైపోతదో, ఏం జరుగుతదో, ఎందుకులే, ఇంక కాదులే, మన వల్ల కాదులే అని అనిపించే పరిస్థితులు ఆ చివరి క్షణం వరకు మనం ఎదుర్కోవచ్చేమో గానీ, మనము పట్టు విడవక ఆ ప్రయత్నాలు చేసినప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనం పొందుతాం. అలయక మేలు చేయమని పత్రికలో భక్తులు చెప్తా ఉన్నాడు. అలయక మేలు చేస్తే తగిన కాలమందు మనము పంట కోస్తాం. కనుక ముఖ్యంగా అది విశ్వాసులకు ఒకరికొకరు మేలు చేయడం విషయంలో ఆ యొక్క సందర్భంలో చెప్పబడిన మాటైనా, మనము క్రీస్తు యొద్దకు ఇతరులను నడిపించడంలో మనము ఈ యొక్క అలసిపోనటువంటి, విసుగు చెందనటువంటి, అలాగే దేనికి వెనుకాడనటువంటి ఆ దృక్పథాన్ని మనం కలిగి ఉండవలసిన అవసరత ఈ పక్షవాయువును మోయించుకొని వచ్చిన ఆ కొందరి నుండి ఈ ఉదయకాలం మనం ఆ ప్రేరణను తీసుకోగలుగుతూ ఉన్నాం. మనం అటువంటి దృక్పథాన్ని కలిగిన వారంగా మనం ఉండడం మనకెంతో శ్రేయస్కరం. ఆయనను తీసుకొని వచ్చి పరుపుతో సహా యేసు ముందు వారు దింపిన తరువాత ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట వారికి కొంత నిరుత్సాహాన్ని కలిగించిందేమో. యేసు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇక్కడ ఈ థాట్ మనం తీసుకుంటే వారు అనుకునుంటారు, ఏంటి మనం ఇతన్నేదో స్వస్థపరుస్తాడని తీసుకొనొస్తే పాపములు క్షమించబడ్డాయంటాడేంటి అని ఏమైనా వారు కొంచెం డిసప్పాయింట్ అయ్యుండొచ్చేమో. లేకపోతే వారు ఇంకో రకంగా కూడా ఆలోచించుండొచ్చు. వీడు పక్షవాయువు గలవాడు. మంచమేంచే లేగలేకపోతున్నాడు. వీడేం పాపాలు చేసుంటాడు అని అనుకునుండొచ్చు. లేదా ఇంకో రీతిగా ఆలోచిస్తే అసలు ఈ పక్షవాయువు గలవాడు పాపాలు క్షమించబడాల్సిన అవసరతుంటే, ఇక మన పాపాలు క్షమించబడడం ఇంకా ఎంత అవసరత అనేదనుకోను. ఈ ఈ విధంగా ఎన్నో
ఆలోచనలు మనం తీసుకోవచ్చు వారి యొక్క మనసుల్లో నుండి. అయితే యేసయ్య చెప్పిన మాట అక్కడ కొంతమందిని ఆలోచింపజేసింది. కొంతమందికి అది అభ్యంతరకరంగా కూడా ఉంది. అక్కడున్న శాస్త్రులు అంటున్నారు, వారు ఏంటి ఇలా చెప్తున్నాడు ఈయన? దేవదూషణ చేస్తున్నాడు గదా! దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడు? అని వారు తమ హృదయాల్లో ఆలోచించుకుంటూ ఉన్నారు. ఒక రకంగా వారు చెప్తున్నది కరెక్టే గదా! పాపములు క్షమించేవాడు దేవుడొక్కడే. సో, దాన్ని బట్టి వారు యేసును వారు దైవ కుమారుడిగా, దేవునిగా వారు గుర్తించలేదు, రికగ్నైజ్ చేయలేదని మనకు అర్థమవుతుంది. దేవదూషణ చేస్తున్నాడు అని అంటున్నారు. ఎందుకంటే దేవుడొక్కడే తప్ప ఇంకెవరు పాపాన్ని క్షమించలేదు. నిజంగా ఒకవేళ ప్రవక్త అయితే ఎలా చెప్పుండాలి? మామూలుగా ఒక దేవుని ప్రవక్త అయితే ఏం చెప్పుండాలంటే ఆహ్, దావీదు తను తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త ఎళ్ళినప్పుడు, నాతాను ప్రవక్త ఆయనకు దేవుడు బయలుపరిచిన విషయాలు దావీదుతో చెప్పినప్పుడు, దావీదు దానిని ఒప్పుకొని, నేను పాపం చేశాను అని నాతానుతో అంటాడు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో మనం ఆ మాటలు చూస్తాం. నేను పాపము చేశాను అని అనగానే నాతానంటాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. సో, నాతానక్కడ దేవుడు నీ పాపాలను క్షమించాడు అని చెప్తా ఉన్నాడు. కనుక ప్రవక్త అయితే ఆ విధంగా చెప్పాలి గాని, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని తానే క్షమించే అధికారం గలవాడిగా ఎలా చెప్తున్నాడు? ఈయన దేవునితో సమానంగా ఎలా చేసుకుంటున్నాడు? అని వారి హృదయాల్లో వారు ఆలోచించుకుంటూ ఉన్నారు. ఆలోచించుకోవడం యేసయ్య తన ఆత్మలో తెలుసుకున్నారు అని మనం తర్వాత మాటలో చదువుతున్నాం. ఆయన యేసయ్య యొక్క దైవత్వం మనకిక్కడ బయటపడతా ఉంది. వారి ఆలోచనలను ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. వారి ఎదురుగా శరీరధారిగా ఉన్నాడుగా ఆయన. ఆయన, ఆయన సాక్షాత్తు త్రిత్వంలో ఒకాయన గనక, దేవుని కుమారుడు గనక, ఆయనకున్న ఆ యొక్క దైవిక శక్తి ఇతరుల యొక్క ఆలోచనలను గ్రహించే శక్తిని ఆయన కలిగి ఉన్నాడు. వారికి తెలీదు ఆ విషయం. వారు అనుకుంటూ ఉన్నారు. మనసుల్లో అనుకుంటూ ఉన్నారు. ఏంటి ఈయన పాపాలు క్షమిస్తారు. అద్భుతాలు చేస్తా ఉంటే బావుంది. అద్భుతాలు మాటలు చెప్తా ఉంటే వినడానికి బావున్నాయి. అద్భుతాలు చేస్తా ఉంటే చూడ్డానికి బావుంది గానీ, ఈ మాటలేంటి? దేవునితో సమానంగా చేసుకుంటున్నాడేంటి? అనే ఒక విమర్శనాత్మక దృష్టి వారిలో వచ్చింది. వారిలో వచ్చి ఆయనను గురించి ఆ విధంగా అనుకుంటున్నప్పుడు, ప్రభువైన యేసు ఆ యొక్క ఆలోచనలను ఆయన తెలుసుకున్నారు. అవును. తలంపు పుట్టక మునుపే ఆయన గ్రహించేవాడు. మన ఆలోచనలను, మన మనస్సులో ఉన్న ప్రతి దానిని ఆయన గ్రహించేవాడు. ఇది మనకు 2 రకాలుగా మన బాధలు, మన కష్టాలు, మనం ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా ఆయన ఎరిగి ఉన్నవాడు అని మనకు అర్థమవుతుంది. అదే అదే సమయంలో మన హృదయాంతరంగాల్లో ఉండే తలంపులు అవి ఈ దేవునికి ఇష్టమైనవా? కావా? అది మన తలంపులు ఎటువంటి విధంలో ఉన్నాయి అనేది కూడా ఆయన గ్రహించగలవాడు అనే ఈ యొక్క విషయం మనకిక్కడ అర్థమవుతుంది. కనుక మన అంతరంగమును గూర్చిన విషయం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇది మనలను హెచ్చరిక చేస్తా ఉంది. హెచ్చరిక చేస్తాం. సాధారణంగా మనము భౌతికంగా మన యొక్క ప్రవర్తనతో, మన యొక్క వేష భాషలతో మనుషులను మనం మెప్పించొచ్చు. మనుషులను మనం ఏదైనా బోల్తా కొట్టించొచ్చేమో గానీ, దేవుని దగ్గర మన ఆ యొక్క మామూలుగా భాషలో వాడుక భాషలో చెప్తారు గదా! పప్పులుడకవని. దేవుని దగ్గర అలాంటిది మనం చేయలేం. దేవుని దగ్గర మనము నటించలేం. దేవుని దగ్గర మనం లోపల ఒకటుంచుకొని బయటొకటిగా ఆయన దగ్గర చేయలేం. ఎందుకనగా ఆయన సమస్తాన్ని గ్రహించేవాడు. దేవునికి స్తోత్రం. ఇది ఒక రకంగా మనకు గొప్ప ఆదరణనిస్తా ఉంది. మన బాధలు, మన కష్టాలు మనుషులెవ్వరు తెలియకపోయినా మన అంతరంగంలో ఉన్న ఆ యొక్క వేదన కొన్నిసార్లు ఒక నిర్వేదం
ఇతరులు మనలను బాధపెట్టిన మాటలను బట్టి, పరిస్థితులను బట్టి, ఎవరికీ చెప్పుకోలేని సమస్యల్లో అంతరంగంలో కృంగిపోతున్నప్పుడు ఆయన తత్వం, ఆయన యొక్క ఈ శక్తి మనకొక ధైర్యాన్నిస్తుంది ఏంటంటే, ఆయనకు తెలుసు. మన బాధలన్నీ ఆయనకు తెలుసు. మన వ్యా వ్యా వేదనలు, వ్యధలు అన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నవాడు అనే ధైర్యాన్ని దేవుని యొక్క ఈ శక్తి మనకు తెలియజేస్తా ఉంది. అదే సమయంలో మన బ్రతుకును గూర్చిన, మన జీవితాన్ని గూర్చిన జాగ్రత్తను గూడా మనం కలిగి ఉండాలి. ఎందుకనగా ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. ఆయనకు మరుగైనదేదీ లేదు. పాతాళమున అగాధ కూపమును ఆయనకు కనబడతా ఉన్నాయి. నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనబడతా ఉంది. గనుక మన హృదయాన్ని స్పష్టంగా, స్వచ్ఛంగా, ట్రాన్స్‌పరెంట్‌గా, పారదర్శకంగా మనుషుల ముందు, దేవుని ముందు మనం ఉంచుకోవడం అది ఎంత అవసరమో. ఎందుకనగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ యొక్క అంతరంగాలన్నిటిని ఎరిగినవాడు అనే సత్యం మనం ఎరిగినప్పుడు మనం ఇక ఈ నటనను ఇక్కడ కూడా చేయలేం. పారదర్శకంగా ఉండడానికి మనం ఇష్టపడతాం. దేవునిని పూర్తిగా ఎరిగిన వారు దానిని గ్రహించి ఆ విధంగా తమ జీవితాల్ని మలుచుకోవాలి. దేవునిని ఒకవేళ ఆ విధంగా ఎరిగకుండా మనం నటిస్తా ఉంటే మనం అది ఏమాత్రం మన దేవుడిని ఎలాగ అర్థం చేసుకున్నట్టుగా చెప్పుకోవాలి. కనుక ఆ యొక్క ట్రాన్స్‌పరెన్సీ ప్రతి దానిలో కూడా మనం చూపించాలి. కొన్నిసార్లు ట్రాన్స్‌పరెన్సీ లేకపోవడానికి కారణం ఒక్కొక్కసారి మనం భయపడతాం. అయ్యో! మనం ఇలా అనుకుంటే ఇతరులేమనుకుంటారో? మనం ఇలాంటి వారమని తెలిస్తే లేకపోతే ఇలాగా మనం చెప్పేస్తే మన గురించి ఏదో అనుకుంటారేమో అని ఒక భయం మనల్ని అబద్ధికులుగా చేస్తా ఉంటది. కానీ వాస్తవానికి మనం సత్యం చెప్పేస్తే, సత్యాన్ని మనం ఒప్పుకుంటే అది అక్కడితో ఆ భయం అనేది అక్కడి నుంచి పోతది. ఆ భయం ఒక అబద్ధం చెప్పి మళ్ళీ అబద్ధాన్ని దాచుకోవడానికి ఇంకొక అబద్ధం, దాని మీద ఇంకొక అబద్ధం ఇలాగా అది ఒక పుట్టగా పేరుకుపోతది తప్ప మనకి అంతరంగం ప్రశాంతతను కలిగి ఉండదు. కనుక ఆ భయాన్ని గనుక, ఆ ఇన్హిబిషన్ గనుక ఆ మొదటిలోనే, ఆదిలోనే మనం త్రుంచివేసి, మనము పారదర్శకంగా ఉండగలిగితే చాలా సార్లు ఇంట్లోనే, భార్యాభర్తల మధ్యలోనే, తల్లిదండ్రుల పిల్లల మధ్యలోనే, ఈ యొక్క చిన్న చిన్న విషయాల్లోనే దాపరికాలు హ్మ్. ఒకరికి తెలియకుండా ఒకరు, బంధువుల మధ్యలో, అత్తామామలకి మధ్యలో, అత్తామామలకి కోడలు, అల్లులకి మధ్యలో, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో, మన సంబంధాల్లో ఇలాగేదో కొన్నిటిని సీక్రెట్‌గా ఉంచేస్తాం. ఇలాంటి విషయాలు మనలను పారదర్శకత లేని వారిగా చేస్తా ఉంటాయి. ఓపెన్ మైండ్‌గా, ఓపెన్ హార్ట్‌గా మనము ఇతరులతో, ముఖ్యంగా మన కుటుంబ సభ్యులతో కూడా మనం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మన అంతరంగాలను ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా వారు అనుకుంటున్నప్పుడు ఆయన వెంటనే క్వెషన్ చేశాడు. "మీరిలాంటి సంగతులు మీ హృదయాల్లో ఎందుకు ఆలోచిస్తున్నారు?" అని అంటూ, "ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పడం సులభమా? లేకపోతే నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుడు సులభమా?" అని ఒక క్వెషన్ వేశా. ఆ క్వెషన్ కొంచెం వింతగా అనిపిస్తది. పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పడం సులువా? పరిపెత్తుకొని నడవమని చెప్పడం సులువా అంటే, ఏది సులువు అని మనం ఆలోచిస్తే, ఒక రకంగా పాపాలు క్షమించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే దానికి అధికారం ఉండాలి అనే ఆలోచన మనకొస్తుంది. కానీ అంతర్లీనంగా మనకి ఇక్కడ ఆలోచన చేసినప్పుడు, పాపాలు క్షమించబడ్డాయి నీ పాపాలు క్షమించబడ్డాయి అనంటే, దానికి రుజువేమి దొరకదు. క్షమించబడ్డాయో తెలీదు, క్షమించబడలేదో తెలీదు. కాబట్టి అది చెప్పడం ఈజీ. కానీ నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటే, వెంటనే వాడు పరిపెత్తుకొని నడవాలి. నడవకపోతే, ఓహో! ఈయనదంతా ఒట్టిట్టి మాటలే అని అక్కడ తేలిపోతది. కనుక లేచి పరుపెత్తుకొని నడవమని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆ శక్తి ఉండాలి. ఆ అథారిటీ ఉండాలి. కనుక నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం సులువే బాబు. పరుపెత్తుకొని నడవమని చెప్పడమే కష్టం అని ఆయన చెబుతూ ఆయనంటాడు, పాపాలు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి అని వారితో అని వెంటనే
పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు లేచి తక్షణమే లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూను చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. కనుక ఏది సులువు అని అడిగిన ఆయన వెంటనే ఒక కార్యం చేసి చూపించాడు. పరుపెత్తుకొని లేచి నడువుము అని చెప్పగానే వాడు లేచి నడిచాడు. అనగానే అక్కడున్న ప్రజలందరికి అర్థమై ఉంటది. ఈయనకు పాపాలు క్షమించే అధికారం ఉంది. పరుపెత్తుకొని లేచి నడవమని చెప్పినప్పుడే వెంటనే లేచి నడిచిన వెళ్ళిన వాడికి ఆ శక్తి ఉన్న ఈయనకు పాపాలు క్షమించే అధికారం లేదా అనేది వెంటనే ఆలోచనలోనికొస్తది. అంటే కష్టమైనది మనుషులకు పరుపెత్తుకొని లేచి నడవమని చెప్పడం ఎవరికీ అది సులువైన పని కానే కాదు కదా! మనుష్య శక్తికి, మనుష్య సామర్థ్యానికి మించినటువంటి ఒక పని ఆయన జరిగించి చూపించి, ఆ శక్తి ఉన్న నాకు, ఆ అధికారం ఉన్న నాకు, ఆ మహాత్మ్యము ఉన్న నాకు, ఇదిగో పాపములు క్షమించే అధికారం కూడా ఉంది అని ఆయన చెప్పకనే అక్కడ చెప్పినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. దేవునికి స్తోత్రం. అవును. ప్రభువైన యేసు తాను పాపములను క్షమించడానికి, పాప పరిహారం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మనందరికి బదులుగా మనందరి దోషము ఆయన మీద మోపుకొని మనలందరినీ దేవునితో సమాధానపరచడానికి, తన నీతిని మనకు ఇవ్వడానికి ఆయన వచ్చారు అనేది ఆ యొక్క కార్యం ద్వారా ఆయన బయలుపరిచారు గాని, అక్కడున్న వారు తమ యొక్క హృదయ కాఠిన్యం చేత దానిని వారు గ్రహించలేదు. కళ్ళారా చూసారు. కళ్ళారా చూసారు ఆ శాస్త్రులు, పరిసయ్యులు. వారు చూసారు గాని, దానిని వారు నమ్మలేకపోతున్నారు. ఎంత కఠినమైన హృదయాలు. కళ్ళారా చూసినా సరే నమ్మలేనటువంటి భయంకరమైన తత్వం కనబడతా ఉంది. ఈరోజు కూడా మనుషుల్లో ఈ కఠినత్వం అనేది మనం చూస్తా ఉన్నాం. వింటూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. దేవుడు ఒక వ్యక్తిని ఏ విధంగా మార్చారో, ఏ విధంగా ఒక వ్యక్తి జీవితం ఎలా మారిందో అనేది క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తరువాత వారి జీవితాలు ఎలా ఉన్నాయో అనేవి అనేకమైన దృష్టాంతాలు చూస్తూనే ఉంటారు గానీ, దానిని గూర్చిన ఆలోచనలే చేయరు ఈ లోకంలో ఉన్న ప్రజలు. ఎంత కఠినమైన హృదయం. ఆనాడు శాస్త్రులు కూడా అదే విధంగా ఉన్నారు. వారికి తెలిసిన వారి శాస్త్రాలు, వారి యొక్క శాస్త్ర జ్ఞానం, ధర్మశాస్త్ర జ్ఞానంతోనే వారు మనుష్య జ్ఞానంతోనే రీజనింగ్ తీస్తున్నారు గానీ, కళ్ళ ముందు కనబడుతున్న సత్యాన్ని వారు అంగీకరించలేనంత గ్రుడ్డివారుగా కనబడతారు. ఇది చాలా గొప్ప ఆహ్, భయంకరమైనటువంటి పరిస్థితి. హృదయ కాఠిన్యం, సత్యాన్ని సత్యంగా అంగీకరించలేనటువంటి మనస్సు అది, అది దేవుని శక్తిని లోపలికి రానివ్వదు. సత్యానికి ఎప్పుడైతే మనస్సు ఓపెన్ అవుతదో, అప్పుడు వెంటనే ఆ సత్యం మనలను ఆ బంధకాలన్నిటి నుండి మనలను విడిపిస్తది. స్వతంత్రులుగా చేస్తది. యేసును గూర్చిన సత్యం అక్కడున్న ఆ శాస్త్రులకు వారికి బోధపడలేదు. కానీ చుట్టూ ఉన్న ప్రజలకు, ఆ ప్రజలు సాధారణ ప్రజలు ఆయన యొక్క దైవత్వాన్ని అంగీకరించగలిగారు. ఈ లోక జ్ఞానం దేవునిని తెలుసుకోవడానికి పనికిరాదు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. లోక సంబంధమైన ఏ జ్ఞానమైనా